రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల పోరుకు దేశం మొత్తం సర్వం సిద్ధంగా ఉంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని రకాలైన భద్రతా ప్రమాణాలు పాటించడం జరుగుతుందని డీఎస్పీ వెంకటరత్నం అన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన 17 రూట్స్లో 17 మొబైల్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో పాటు ఆర్మడ్ ఫోర్స్ నుంచి సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు యంత్రాలు తరలిస్తున్నామంటున్న అధికారి డీఎస్పీ వెంకటరత్నంతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం అయితే మొదలు కాబోతుంది. అయితే దీనికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధికారులు మనతో ఉన్నారు. వాళ్ళ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి, చెప్పండి ప్రధానంగా జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేడం? పోలీస్ పరంగా అయితే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 3 పోలీస్ పర్సన్స్ని స్టాటిక్గా ఉంచడం జరిగింది. అదేవిధంగా రూట్ మొబైల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. రూట్ మొబైల్స్ దగ్గర రైట్ ఎక్విప్మెంట్తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే వితిన్ 2 or 3 మినిట్స్లో అటెండ్ అయ్యే విధంగా రూట్ మొబైల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రైకింగ్ ఫోర్స్ని అంటే సిఐ లెవెల్ ఆఫీసర్స్ విత్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్తో స్ట్రైకింగ్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కూడా 2 to 3 రూట్స్కి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఉండేటట్లుగా సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కూడా 5 to 10 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు ఏసీపీ లెవెల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు 20 to 25 మినిట్స్ అంటే డిస్టెన్స్ని బట్టించి డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ దే విల్ రీచ్ టు ద పోలింగ్ బూత్స్. ఇన్ అడిషన్ టు దట్ డీసీపీ లెవెల్ ఆర్ ఏడీసీపీ లెవెల్ ఆఫీసర్స్ని స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కూడా 20 to 30 మినిట్స్లో అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక 5 to 6 టీమ్స్ ఆఫ్ ఫోర్సెస్ మే అటెండ్ దట్ ప్లేస్ అనమాట ఇమీడియట్లీ వితిన్ 1 to 2 మినిట్స్ నుంచి ఒక 20 మినిట్స్లో అటెండ్ అయ్యే విధంగా ఫోర్స్ని అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓటర్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటే ఎన్ని గంటలకు అక్కడికి రావచ్చు, లేకపోతే ఎన్ని గంటల లోపు వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే ఓటు వేసిన తర్వాత వాళ్ళ ప్రాంతంలో ఉండొచ్చా ఉండకూడదు అనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా మేడం, వాటి గురించి ఒకసారి. ఆ నిబంధనలకి వరకు వస్తే మాత్రం ఓటు వేసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రిమిసెస్ని ఖాళీ చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలి. రోడ్ల మీద మాత్రం ఏ ఇద్దరూ కూడా నిల్చోడానికి లేదు. కాబట్టి ఇమీడియట్గా ఓటు వేసిన వెంటనే ఇళ్ళకి వెళ్ళమనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏ ఓటర్ కూడా ఫోన్ అనేటటువంటిది తీసుకురాకూడదు. ఫోన్ని మాత్రం అలౌ చేయము. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఫోన్స్ ఎవరు కూడా తీసుకొని ఓటు వేయడానికి రావద్దు. ఇది ఒక ఓటర్లకైనా మేడం, అధికారులు కూడా అంటే పోలింగ్ బూత్లో పనిచేసే అధికారులు కానీ లేదా పోలీస్ అధికారులు కానీ ఇది వర్తిస్తుందా మేడం? పోలింగ్ బూతుల్లో పీఓలు ఏపీఓలు వాళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా మెసేజ్ పాస్ చేయడానికి ఉండాలి. అదేవిధంగా ప్రతి స్టాటిక్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము బాడీ వార్న్ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలింగ్ అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మాత్రం బాడీ వార్న్ కెమెరాస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పోలీసు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాస్ ఉన్నాయి. అన్ని ఎన్రూట్స్ కూడా కవర్ చేసే విధంగా సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ టోటల్గా మా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో టోటల్ పోలింగ్ స్టేషన్స్ 222, అందులో వెబ్ కాస్టింగ్ 162 పోలింగ్ స్టేషన్స్కి జరుగుతుంది. లోపల బయట అంటే లోపల రూమ్లో కూడా జరుగుతుంది. అలాగే బయట క్యూ లైన్స్ని అన్నిటినీ కవర్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ పోలీసు వాళ్ళు సీసీ కెమెరాస్ని అన్ని ఎన్రూట్స్లో కూడా ఆల్ పోలింగ్ స్టేషన్స్ కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ బాడీ వార్న్ కెమెరాస్ ఉన్నాయి. సో ఆల్ దిస్ ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా కెమెరాస్లో బంధించబడుతుంది. కాబట్టి
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఈ పోలింగ్ అనేటటువంటిది చాలా స్మూత్ వేలో రన్ అవ్వాలనేసి కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ చూడొచ్చు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, నిఘా నేత్రాల మధ్య ఈ ఎలక్షన్ అంతా జరగబోతుంది. అదేవిధంగా ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద ఖచ్చితంగా ఓటు వేసిన మరుక్షణం కూడా ఎవరు కూడా ఓటర్ల దడిదాపుల్లో ఉండకూడదంటూ, అలాగే ఏ ఇద్దరు క్యాండిడేట్లు కూడా ఒకే చోట నిల్చునే పరిస్థితి కూడా తెచ్చుకోకుండా ఉండాలని, అలాగే ఎవరైతే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేదా ఈ ఓటర్స్ కానీ ఎవరు ఫోన్లు తీసుకురాకూడదని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే అధికారులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించాం తప్పితే తగుమవాళ్ళు ఎవరు కూడా ఈ ఫోన్స్ కూడా లోపలికి అలౌడ్ లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే అన్ని జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి నిఘా నేత్రాల మధ్యన అయితే ఈ యొక్క పోలింగ్ జరగబోతుందంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ మూర్తితో